నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మళ్లీ రాజుకుంది. 5 ఏళ్ల పాటు 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి పెట్టిన మాజీ సీఎం జగన్ ఇప్పుడు సరికొత్త పల్లెం అందుకున్నారు. అదే మావిగన్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాలు కలుపుతూ మావిగన్ పేరుతో కొత్త రాజధాని తెరపైకి తెచ్చారు. 2029 ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి ఎజెండాతో బరిలోకి దిగుతామని, మేనిఫెస్టోలో కూడా పెడతామని సంచలన ప్రకటన చేస్తారు. అసలు జగన్ మావిగన్ గురించి ఎందుకు పట్టుబడుతున్నారు? అమరావతికి చట్టబద్ధత వచ్చాక కూడా ఎందుకు సవాల్ విసురుతున్నారు? నాడు అమరావతికి జై కొట్టి ఆ తర్వాత 3 రాజధానులని, ఇప్పుడు మావిగన్ అంటూ ఎందుకు స్టాండ్ మార్చుకున్నారు? జగన్ తాజా ప్రకటన వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం సృష్టించడం వైఎస్ జగన్కు అలవాటు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ క్యాడర్లో స్థైర్యం నింపేందుకు ఆయన రాజధాని అంశాన్నే మళ్లీ ఆయుధంగా ఎంచుకున్నారు. తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ మావిగన్ ప్రతిపాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్లు ఖర్చవుతుందని, అది కేవలం చంద్రబాబు రియల్ ఎస్టేట్ స్కామ్ అని ఆరోపిస్తూ కేవలం 20,000 కోట్లతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దవచ్చని జగన్ వాదిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ని సమర్థించేవారంతా వైసీపీకి, అమరావతిని కోరుకునేవారు టీడీపీకి ఓటేస్తారని ఒక స్పష్టమైన గీత గీశారు. అయితే జగన్ స్టాండ్ మార్చుకోవడంపైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి జగన్ చేకొట్టారు. రాజధాని అంటే కనీసం 30,000 ఎకరాలు ఉండాలని ఆయనే స్వయంగా చెప్పారు. కానీ 2019లో అధికారంలోకి రాగానే మాట మార్చారు. శివరామకృష్ణన్ కమిటీ, జిఎన్ రావు కమిటీల పేరుతో 3 రాజధానుల డ్రామాకు తెరతీశారు. విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించారు. 5 ఏళ్ల పాటు ఈ 3 రాజధానుల చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరిగాయి. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ఆ 3 రాజధానుల ఊసే ఎత్తకుండా సడన్ గా మావిగన్ అంటూ కొత్త రాగం ఎత్తుకోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. జగన్ తాజా ప్రకటనతో వైసీపీ శిబిరంలోనే తీవ్ర గందరగోళం నెలకొంది. 5 ఏళ్ల పాటు విశాఖే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి అదే తారక మంత్రమని వైసీపీ నేతలు గొంతు చించుకున్నారు. ఇప్పుడు జగన్ ప్రెస్ మీట్లో విశాఖ సంగతేంటి అని విలేకరులు అడిగితే ఆయన సమాధానం దాటవేశారు. దీంతో ఉత్తరాంధ్ర వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. అసలు పార్టీ స్టాండ్ ఏంటి? రేపు జనం దగ్గరికి వెళ్లి ఏం చెప్పాలి? 3 రాజధానులు ఫెయిల్ అయ్యాయని ఒప్పుకున్నట్లా, లేక మావిగన్ పేరుతో కొత్త ప్రయోగం చేస్తున్నట్లా అన్న ప్రశ్నలు వైసీపీ క్యాడర్ని తొలిచివేస్తున్నాయి. ఒక స్పష్టమైన విధానం లేకుండా రాజధాని లాంటి సున్నితమైన అంశంతో పదే పదే ప్రయోగాలు చేయడం పార్టీకి నష్టమేనన్న అంతర్గత చర్చ వైసీపీలో నడుస్తోంది. ఒకవైపు అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి అమరావతికి పూర్తి చట్టబద్ధత, మద్దతు ఇచ్చింది. ఇలాంటి సమయంలో జగన్ అమరావతిని ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నారు? కూటమి ప్రభుత్వంపై ఉన్న విద్వేషమా, లేక తన ఉనికి చాటుకునే ప్రయత్నమా? అసలు మావిగన్ను ఎన్నికల అంశంగా ఎందుకు మార్చాలనుకుంటున్నారు? అమరావతిని చట్టబద్ధం చేశాక, కేంద్రం కూడా అండగా నిలిచాక జగన్ ఎందుకు సవాల్ విసురుతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది జగన్ ఆడుతున్న ఒక మైండ్ గేమ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలో పనులు ఊపందుకున్నాయి. వరల్డ్ బ్యాంక్ నిధులొస్తున్నాయి. ఈ క్రెడిట్ అంతా చంద్రబాబుకు వెళితే భవిష్యత్తులో వైసీపీకి రాజకీయంగా పుట్టగతులుండవన్న భయం జగన్లో కనిపిస్తోంది. అందుకే అమరావతిని ఒక స్కామ్ గా, రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ముద్ర వేయడానికి ఆయన మావిగన్నే తెరపైకి తెచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కూటమి నేతలు వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ, విధ్వంసక పార్టీ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. గత 5 ఏళ్లలో ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కేవలం కూల్చివేతలు మాత్రమే జరిగాయని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ విమర్శలకు కౌంటర్గానే జగన్ మావిగన్ అస్త్రాన్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది.
తాము విధ్వంసకారులం కాదని, తమ దగ్గర కూడా ఒక స్పష్టమైన డెవలప్మెంట్ విషన్ ఉందని నిరూపించుకునేందుకే ఈ కొత్త రాజధాని ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం పోర్టు, విజయవాడ కనెక్టివిటీ, గుంటూరు వ్యవసాయ రంగం, ఈ మూడింటినీ కలిపి ఒక ఎకనామిక్ కారిడార్గా చూపిస్తూ తనదైన మార్క్ విషన్ని ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్ ఉద్దేశం అమరావతితో అమీతుమీ తేల్చుకోవడమేనని స్పష్టమవుతోంది. రాజధాని అనేది ఏపీ ప్రజల సెంటిమెంట్. ఆ సెంటిమెంట్తో ఆడుకోవడం రిస్క్ అని తెలిసినా జగన్ సాహసం చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకిప్పుడు కోల్పోవడానికి ఏమీ లేదు. ఘోర పరాజయం తర్వాత పార్టీని మళ్లీ నిలబెట్టాలంటే ఏదో ఒక బలమైన ఎమోషనల్ ఇష్యూ కావాలి. అమరావతికి వ్యతిరేకంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒక వర్గం ప్రజల్ని సమీకరించగలిగితే అది రాజకీయంగా తనకు లాభిస్తుందని జగన్ లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే 2029 ఎన్నికల్ని మావిగన్ వర్సెస్ అమరావతిగా మార్చేసి ఒక పొలిటికల్ గ్యాంబ్లింగ్ కి తెరతీశారు. ఇక జగన్ మావిగన్ ప్రకటనపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా జగన్పై సెటైర్లు పేల్చారు. మావిగన్ అంటే మా అంటే మాయా, వి అంటే విధ్వంసం, గన్ అంటే గన్ కల్చర్ అని కొత్త భాష్యం చెప్పారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అయితే జగన్ మాటలు వింటేనే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. అసలు మావిగన్ అంటే మామిడి చెట్లకు వచ్చే ఒక రకమైన తెగులు అని, ఏపీకి పట్టిన తెగులు జగన్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా భవనాలు కడితే అది రాజధాని ఎలా అవుతుందని జగన్కు కనీస అవగాహన లేదని కూటమి నేతలు మండిపడుతున్నారు. కూటమి నేతల కౌంటర్లోకి ఎత్తైతే జగన్ ప్రకటనతో వైసీపీ శిబిరంలో జరుగుతున్న చర్చ మరో ఎత్తు. అసలు అమరావతితో ఆటలాడుకోవాలని వైసీపీ డిసైడ్ అయ్యిందా? పదే పదే రాజధాని స్టాండ్ మార్చడం వల్ల పార్టీకి జరిగే డ్యామేజ్ ఏంటి? మావిగన్ ప్రాక్టికల్గా సాధ్యమేనా? లెట్స్ కంటిన్యూ. జగన్ తాజా ప్రకటనతో వైసీపీలోని సీనియర్ నేతలు సైతం అంతర్గతంగా పెదవి విరుస్తున్నట్లు సమాచారం. ఒకసారి అమరావతి, మరోసారి 3 రాజధానులు, ఇప్పుడు మావిగన్. ఇలా పూటకో మాట మాట్లాడితే ప్రజల్లో పార్టీ విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింటుందని వారు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలకు ఈ మావిగన్ కాన్సెప్ట్ ఏమాత్రం మింగుడు పడటం లేదు. నిన్నటి వరకు విశాఖ, కర్నూలు రాజధానులు అని చెప్పి ఓట్లడిగామని, ఇప్పుడు సడన్ గా మచిలీపట్నం, గుంటూరు అంటే ఆ ప్రాంత ప్రజలు తమను నమ్మరని వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చట్టపరంగా చూసుకున్నా అమరావతి ఇప్పుడు అత్యంత సురక్షితమైన స్థితిలో ఉంది. హైకోర్టు తీర్పులో, సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ కేసులో, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ అమరావతికి ఒక లీగల్ షీల్డ్లా మారాయి. ఇలాంటి సమయంలో అమరావతిని కాదని మావిగన్ పేరుతో కొత్త రాజధానిని తెరపైకి తేవడం న్యాయపరంగా కూడా నిలబడదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, కూటమి ప్రభుత్వంపై బురద చల్లడానికి జగన్ ఈ అంశాన్ని వాడుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రాక్టికాలిటీ విషయానికి వస్తాయి. కేవలం 20,000 కోట్లతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ రాజధాని నిర్మించడం సాధ్యమేనా అన్నది అతిపెద్ద ప్రశ్న. రాజధాని అంటే కేవలం రోడ్లు వేయడం కాదు. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, ఉద్యోగుల నివాసాలు, మౌలిక సదుపాయాలు ఇలా ఎన్నో ఉంటాయి. వీటన్నిటికీ భూసేకరణ చేయాలి. అమరావతిలో ఇప్పటికే 33,000 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. కానీ మావిగన్ కారిడార్లో భూసేకరణ చెయ్యాలంటే వేల కోట్ల ఖర్చు అవుతుంది. ఈ లాజిక్ ని జగన్ ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కావడం లేదని ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రకటనతో అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ ప్రాణప్రదమైన 33,000 ఎకరాల భూముల్ని త్యాగం చేస్తే జగన్ పదే పదే తమను అవమానపరుస్తున్నారని వారు మండిపడుతున్నారు. 5 ఏళ్లు తమను రోడ్డున పడేసి నరకం చూపించారని, ఇప్పుడు మళ్లీ మావిగన్ పేరుతో తమ భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని వ్యతిరేకించినందుకే మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లొచ్చాయని, మళ్లీ అదే తప్పు చేస్తే ఈసారి ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని రైతులు హెచ్చరిస్తున్నారు. అమరావతి రైతుల ఆగ్రహం, సొంత పార్టీ నేతల్లో గందరగోళం, కూటమి నేతల కౌంటర్లు, ఇన్ని జరుగుతున్నా జగన్ ఎందుకు వెనక్కి తగ్గటం లేదు?
2029 ఎన్నికల నాటికి ఈ మావిగన్ అస్త్రం వైసీపీకి ఏ మేరకు పొలిటికల్ మైలేజ్ ఇస్తుంది? ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఇవే ప్రశ్నలు. ఓవరాల్ గా చూస్తే జగన్ మావిగన్ వ్యూహం వెనుక ఒక పక్కా పొలిటికల్ కాలిక్యులేషన్ కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల అమలు, సూపర్ 6 హామీల నెరవేర్పుపై ప్రజలు భారీ అంచనాలున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చడంలో ఏమాత్రం విఫలమైనా ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి జగన్ ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. రాజధాని అంశాన్ని నిరంతరం వార్తల్లో ఉంచడం ద్వారా ప్రభుత్వ దృష్టిని అభివృద్ధి నుంచి మళ్లించాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. రెండు 2029 ఎన్నికల నాటికి అమరావతి వర్సెస్ మావిగన్ అనే ఒక బలమైన నెరేటివ్ ని సెట్ చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. అమరావతి అనేది కేవలం ఒక సామాజిక వర్గానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే పరిమితమైన రాజధాని అని ముద్ర వేసి, మావిగన్ అనేది సామాన్యుల రాజధాని అని ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే ప్రజలిప్పటికే ఒకసారి రాజధాని మార్పుల వల్ల జరిగిన నష్టాన్ని చవిచూశారు. మళ్లీ అదే ప్రయోగాన్ని వారు ఎంతవరకు ఆదరిస్తారన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇది జగన్ ఆడుతున్న సరికొత్త పొలిటికల్ మైండ్ గేమ్. రాజధాని అనేది రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. దాంతో పదే పదే ప్రయోగాలు చేయటం ఏ రాజకీయ పార్టీకైనా ప్రమాదకరమే. నాడు 3 రాజధానుల నినాదం వైసీపీని అధికారానికి దూరం చేస్తుంది. ఇప్పుడు ఈ మావిగన్ నినాదం ఆ పార్టీకి ఊపిరి పోస్తుందా, లేక ఉన్న ఉనికిని కూడా ప్రశ్నార్థకం చేస్తుందా? అమరావతితో అమీతుమీ తేల్చుకోలేని జగన్ పంతం ఏపీ రాజకీయాల్లో ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.